నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువు మారబోతున్నాడని చెప్తా ఉన్నారు సార్. గురువు మార్పు వల్ల చాలా విషయాలలో కొన్ని ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే సూర్య సంక్రమణ ప్రతి నెల జరుగుతూనే ఉంటుంది. వీటి ప్రభావం వ్యక్తుల మీద కానివ్వండి, 12 రాసుల మీద కానివ్వండి ఎలా ఉండబోతుంది అంటారా సార్? చాలా మంచి ప్రశ్న, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సూర్య సంక్రమణ ఇప్పుడు వృషభ రాశిలో సంచరిస్తుంది. తదుపరి మిథునంలోకి అడుగు పెడతాడు. తర్వాత మిథునంలో 16వ తారీఖు రోజున మన దేశంలో చాలా రకాలైనటువంటి ఒక అద్భుతమైనటువంటి యోగం సంభవించబోతుంది. ఎందుకు అంటే గనక మాతృకారకుడైనటువంటి చంద్రుడు, పితృకారకుడైనటువంటి సూర్యుడు, అలాగే సంతానకారకుడైనటువంటి వాడు గురువు, అలాగే విశేషంగా ఆర్థికపరమైనటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి బుధుడు 16వ తారీఖున 3 గ్రహాలు మిథున రాశిలోను, ఒక గ్రహము అంటే బృహస్పతి గ్రహము కర్కాటకంలోను సంచరించేటటువంటి అద్భుతమైనటువంటి యోగం జరగబోతుంది. ఆ రోజున మన దేశంలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు తారుమారయ్యేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇప్పుడు గురువు యొక్క మార్పు అనేటటువంటి 12 రాశుల మీద అన్నిటి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కనుక ఈ గురువు యొక్క మార్పు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కావచ్చు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కావచ్చు, తారుమారయ్యేటటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. అందుకే ఈ యొక్క మాసంలో జరిగేటటువంటి ఎన్నో గ్రహాల యొక్క మార్పు ఎంతోమంది మీద, నిజానికి జాతకము అంటే నమ్మకం లేనటువంటి వాడికి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, జాతకము అన్నది ఏంటి అంటే కనుక నీ జీవితంలో జరిగేటటువంటి దిశ నిర్దేశతను సూచించేటటువంటిదే జాతకము అని అర్థం. అంటే నీ జీవిత కాలంలో గుడ్ ఎప్పుడు, బ్యాడ్ ఎప్పుడు, అంటే మంచి ఎప్పుడు జరుగుతుంది, చెడు ఎప్పుడు జరుగుతుంది అనేటటువంటి సూచించేటటువంటి అద్భుతమైనటువంటి శాస్త్రం ఏదైనా ఉంది అంటే అది జ్యోతిష్య శాస్త్రము. అంటే నీ జీవితంలో మెరాకిల్స్ చేసేటటువంటిది కాదు, నీ జీవితంలో అంధకారంలో మునిగిపోయినప్పుడు ఒక చిన్నటి జ్యోతి నీ జీవితంలో వెలిగించేటటువంటి కాంతే జ్యోతిష్యము. అందుకే గ్రహాల యొక్క మార్పు వల్ల ఎందుకు ఏం జరుగుతుంది మనిషి మీద ప్రభావం అంటే, ఒక్కొక్క గ్రహము మనిషి మీద ఒక్కొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ ప్రభావం వచ్చినప్పుడే మనిషి యొక్క స్థితిగతులు తారుమారయ్యేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు గురువు మార్పు వల్ల మళ్ళీ 12 రాశుల యొక్క ప్రభావాలన్నీ కూడా మారిపోయేటటువంటి సిచ్యువేషన్స్ దీని ద్వారా ఏర్పడతాయి. సూర్య సంక్రమణ ప్రతి నెల సూర్య సంక్రమణ జరుగుతుంది. ఇప్పుడు వృషభంలో ఉంది, తర్వాత మిథునంలోకి అడుగు పెడుతూ ఉంది. కనుక సూర్యుడి యొక్క ఫలితం వల్ల ఏం జరుగుతుంది, నెలలో నీ యొక్క జాతక పరిస్థితి ఏంటో తెలుస్తుంది. గురువు యొక్క మార్పు వల్ల ఈ సంవత్సర కాలం అంతా ఎలా ఉంటుందో తెలిపేటటువంటిదే సూర్య సంక్రమణ, అలాగే గురువు యొక్క సంచారం. కనుక ఇప్పుడు గురువు మిథునంలో ఉన్నాడు, తర్వాత కర్కాటకంలోకి అడుగు పెడతాడు. కర్కాటకంలోకి అడుగు పెడితే దేశంలో జరిగే బంగారపు ధరలు పెరిగిపోతాయి. అలాగే మనకు ఆయిల్ కొరత కానీ, గ్యాస్ కొరత కానీ, లేదు అని అంటే కనుక ఇంధనంకి సంబంధించినటువంటి కొరత కానీ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే భారతదేశంలో వస్తువుల యొక్క ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. ఎర్రటి వస్తువులకు ధరలు చాలా రకాలుగా పెరిగిపోతూ ఉంటాయి. అలాగే దేశంలో ఎన్నో రకాలైనటువంటి విపత్కరమైనటువంటి రాజకీయ పరిస్థితులు ఏర్పడతాయి. చలనచిత్ర రంగంలో గొడవలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే సినిమా రంగంలో కానీ, నాటక రంగంలోని ఎన్నో మార్పులు చేర్పులు జరిగేటటువంటి సందర్భాలు ఈ యొక్క జూన్ మాసంలో ఈ యొక్క గురు సంచారం వల్ల మనకు ఏర్పడేటటువంటి సూచనలు అండి. పరిహారంగా ఏం చేసుకోవాలంటారు? ముఖ్యంగా ఏ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలంటారు? ముఖ్యంగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రాశులు ధనస్సు రాశి, సింహరాశి, కన్యా రాశి, అలాగే మీనరాశి, మేషరాశి. ఈ రాశుల వారు తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు అని అంటే కనుక సింహరాశి వారికి అష్టమ శని నడుస్తుంది, కన్యా రాశి వారికి సప్తమ శని నడుస్తుంది, ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. ఇక ఏలినాటి శని ఉన్నటువంటి వారు మీనము, అలాగే మేషము, ఈ 2 రాశులకు ఏలినాటి శని ప్రభావం నడుస్తుంది. ఇక కుంభరాశికి అంటామా, కుంభరాశికి మధ్యమ స్థానంలో ఉంది కాబట్టి దానికి పెద్ద చెప్పుకోదగ్గటువంటి పరిస్థితులు ఏమైతే లేవు. ఈ యొక్క చెప్పినటువంటి రాశులు మాత్రం తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు యజ్ఞయాగాదులు చేసుకోవడము, లేదు తమను తాము ఇప్పుడు ఈ రాశుల వారు తమల్ని తాము రక్షించుకోవడానికే ప్రయత్నం చేయాలి తప్ప
పక్కనున్న వాడి కోసమో దేశం కోసమో లేదంటే ఇతర దానికోసమో రక్షించుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఉండవు. కానీ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మనల్ని మనం రక్షింపజేసుకోవడానికి మనకంటూ కొన్ని రెమెడీస్ ఉన్నాయి. అందులో మొట్టమొదటిగా చెప్పుకోదగ్గటువంటిది అమ్మవారి యొక్క ఉపాసన, అమ్మవారి యొక్క పూజా విధానం, లేదా అమ్మవారికి సంబంధించినటువంటి నువ్వు ఏ క్రతువులు చేసినా నీకు ఒక రక్షణా కవచంగా ఆ తల్లి నిన్ను కాపాడుతుంది. కాబట్టి ఈ యొక్క విధానాన్ని ఎవరైనా పాటిస్తే వాళ్ళకు శుభము లాభం రెండు కలుగుతాయండి. సో మొత్తానికి అమ్మవారి ఆరాధన చేయాలంటారు. ఈ సృష్టికి మూలమే అమ్మవారు. ఆ తల్లి యొక్క ఆరాధన చేస్తే అంతకు మించినటువంటి గొప్పనైనటువంటి విషయం లేదు. అలా ఆరాధించడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే దైవిక పరమైనటువంటి శక్తి కంటికి కనిపించకపోయినా గాలిలాగా ధూళిలాగా ఎప్పుడూ నిన్ను రక్షణా కవచంలా నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. నీ కంటికి కనిపించేటటువంటి ప్రతిదీ కనిపించాలి అంటే నువ్వు కనిపించకుండా పోతావు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ప్రతిదీ కనిపించాలి అంటే మనం ప్రతిదీ కంటితో చూడలేము. కంటికి కనిపించినటువంటి అతీత శక్తి కూడా ఈ సృష్టిలో ఎన్నో రకాల శక్తులు ఉన్నాయి. అది బిహైండ్ మనిషికి కనిపించదు, అంతే. అంత మాత్రాన కంటికి కనిపించలేదు కదా శక్తి లేదు అని అనుకోదు. శక్తి అనేటటువంటిది నీ జీవితంలో నీ కర్మకు తగినటువంటి విధంగా, నువ్వు చేసుకున్నటువంటి పుణ్యానికి తగినటువంటి విధంగా అది ఎప్పుడు నిన్ను ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటుంది. నీ కర్మ ఫలితం తగ్గిపోయింది, పుణ్యకర్మ తగ్గిపోయిందంటే నీ శరీరం ఈ భూమి మీద ఉండదు, వెంటనే వెళ్ళిపోతుందండి. ఎస్, మొత్తానికి గురు సంక్రమణ, సూర్య సంక్రమణ వల్ల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయని చాలా చక్కగా చెప్పారు సార్. ధన్యవాదాలు.